కబ్జాలకు కాదేది అనర్హం అనే రీతిలో పెట్టరేగిపోతున్న కబ్జాదారుల కన్ను పేదల ఇళ్ల స్థలాలపై కూడా పడింది. నిరుపేదలకు సేవా దృక్పథంతో కేటాయించిన స్థలాన్ని సైతం అక్రమంగా ఆక్రమించుకుంటూ తమ కడుపు కొడుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా కొండాపురం మండలం ఇస్కదామెర్ల గ్రామంలోని కేవీఆర్ నగర్ ఎస్సీ కాలనీలో పేదల భూముల కబ్జా వ్యవహారం వెలుగు చూసింది. 1996లో దాత అన్యం సుబ్బారెడ్డి సహాయ సహకారాలతో ఇళ్ల నిర్మాణం కోసం సుమారు 12 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. అయితే ఆ స్థలాన్ని గ్రామానికి చెందిన ప్రభాకర్ అనే వ్యక్తి అక్రమంగా ఆక్రమించి ఏకంగా ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేశాడని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. సొంతిల్లు కట్టుకోవాలనుకునే కలలతో ఉన్న ఆ పేద కుటుంబాలకు ఈ కబ్జా పెద్ద పిడుగులా మారింది. స్థలం ఆక్రమణకు గురవటంతో ఇళ్లు నిర్మించుకోలేక తలదాచుకునేందుకు దిక్కులేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని బాధితులు వాపోతున్నారు. ఈ ఘటనపై వెంటనే స్పందించాలని అధికారులను కాలనీ వాసులు కోరుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి ఆక్రమించిన ఫెన్సింగ్ ను వెంటనే తొలగించి తమ స్థలాన్ని తమకు అప్పగించాలని వేడుకుంటున్నారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బాలరాజు అందిస్తారు. బాలరాజు, ఈ కబ్జా వ్యవహారంపై అప్డేట్స్ ఏంటి తెలియజేయండి. మహిజ, కబ్జాలకు కాదేది అనర్హం అన్నట్లుగా ఉంది నెల్లూరు జిల్లాలోని కొండాపురం మండలంలో పరిస్థితులు. ఆఖరికి రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేదల ఇళ్ల స్థలాలపైన కూడా కబ్జాదారుల కన్ను పడింది. పేదల ఆకలి కేకలు పట్టించుకోకుండా దాతలు కేటాయించిన భూములను కూడా స్వాహా చేస్తున్న దారుణ ఘటన నెల్లూరు జిల్లా కొండాపురం మండలం ఇస్కదామెర్ల గ్రామంలోని కేవీఆర్ నగర్ ఎస్సీ కాలనీలో వెలుగులోకి వచ్చింది. దౌర్జన్యానికి నిరుపేదల సొంతింటి కల కన్నీటి పాలై కూర్చుంది. ఒకవైపు ప్రభుత్వం పేదలకు ఇల్లు నిర్మించి ఇచ్చేందుకు పావులు కదుపుతూ ప్రతి పేదవాడిని ఓ ఇంటికి యజమాని చేసేందుకు కృషి చేస్తుంటే క్షేత్రస్థాయిలో మాత్రం భూపకాసురుల అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఇక కొండాపురం మండలం ఇస్కదామెర్ల పరిధిలోని కేవీఆర్ నగర్ ఎస్సీ కాలనీలో 1996 సంవత్సరంలో ఓ నిరుపేద ఎస్సీ కుటుంబాలకు నీడ కల్పించాలనే గొప్ప మానవతా దృక్పథంతో దాత అన్నం సుబ్బారెడ్డి ఏకంగా 12 ఎకరాల స్థలాన్ని ఇళ్ల నిర్మాణం కోసం కేటాయించగా అప్పట్లో ఆ స్థలం పేదల ఆశలకు భవిష్యత్తుకు పెద్ద దిక్కుగా మారింది. కానీ కాలం మారింది, భూముల విలువ పెరిగింది. ఆ నిరుపేదల నిస్సహాయతను ఆసరాగా చేసుకుని గ్రామానికి చెందినటువంటి కుడుముల ప్రభాకర్ అనే వ్యక్తి తన కబ్జా కోరలను చాటి కేవలం ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించడమే కాక ఈ భూమి నాదే అన్నట్లుగా ఏకంగా ఫినిషింగ్ వేసి ఆ పేదల హక్కులను కూడా పూర్తిగా తొక్కిపారేశాడని అక్కడ ఎస్సీ వాసులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యమై ఈ కబ్జాదారులు కొన్న బలమవుతుందంటూ కూడా స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సొంతిల్లు కట్టుకుని ప్రశాంతంగా తలదాచుకుందామనుకున్న ఆ ఎస్సీ కుటుంబాలకు ఈ కబ్జా పర్వం ఇవాళ ఒక పెద్ద పిడుగులా పరిగణించింది. తలదాచుకోవడానికి నీడ లేక, కట్టుకున్న ఇల్లు లేక, ఉన్న స్థలాన్ని కాపాడుకోలేక ఆ పేదలు నరకయాతన అనుభవిస్తున్నారు. ప్రస్తుతం అన్యాయంపై కాలనీ వాసులు బాధితులు తీవ్ర స్థాయిలో ఆందోళన బాటపట్టారు. రెవెన్యూ పంచాయతీరాజ్ శాఖ అధికారులు తక్షణమే స్పందించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అధికారులు నిర్లక్ష్యం వేయాలని, క్షేత్రస్థాయిలో తక్షణమే విచారణ జరిపి అక్రమంగా వేసిన ఫినిషింగ్ తొలగించాలని, దాత కేటాయించిన భూమిని వెంటనే సర్వే చేసి తమ స్థలాలను తమకు అప్పగించి న్యాయం చేయాలంటూ కాలనీ వాసులంతా కూడా కన్నీటి పర్యంతమవుతూ వేడుకుంటున్నారు. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు మానవతా దృక్పథంతో స్పందించి ఆ భూ కబ్జాదారుడిపై కఠిన చర్యలు తీసుకుని తమకు శాశ్వత పరిష్కారం చూపకపోతే ఆందోళన ఉధృతం చేయడం ఒక్కటే తమకు మార్గమని, తమ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఎంతవరకైనా పోరాడతామంటూ జిల్లా వ్యాప్తంగా ఉద్యమంగా మార్చేందుకు కూడా వెనకాడబోమంటూ కేవీఆర్ నగర్ ఎస్సీ కాలనీ వాసులంతా కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి నెలకొని ఉందని చెప్పవచ్చు. మహిజా, రైట్, థ్యాంక్ యూ బాలరాజు. మాకు 1992లో వరద వచ్చిందండి. 1996లో మాకు ఇక్కడ ఇల్లు ప్రొవైడ్ చేశారు. మేము ఇక్కడికి వచ్చినప్పుడు మాకు ఇచ్చిన దాత వచ్చేసి అన్నం సుబ్బారెడ్డి అండి. కంబం విజయరామరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్న హయాంలో ఆయనతో మాట్లాడి ఆయన సొంత భూమిని మాకు ఇప్పించారండి. అన్నం సుబ్బారెడ్డి గారు 12 ఎకరాల 73 సెంట్లు అండి ఈ ల్యాండ్ మొత్తము. ఈ రోజు ఒక ఎన్ఆర్ఐ గారు అక్కడ నుంచి ఆస్ట్రేలియా నుంచి వచ్చి ఇక్కడ ఫెన్సింగ్ వేయడం జరిగింది. మాకు ఎలాంటి నోటీసులు కానీ ఎలాంటి ఇంటిమేషన్ కానీ ఇవ్వలేదండి. ఏదైనా ఉంటే మామూలుగా ప్రోటోకాల్ ప్రకారం చేసుకోవాలని మేము అడిగాము.
లేదు 2-3 సార్లు హెచ్చరించామండి, ఇది వేయడం కరెక్ట్ కాదు అని. మాకు తెలియకుండా నైట్ వేయించారండి. దీనికి ఒక నిమిషం అన్న. రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ వారు దయచేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి. ఈ న్యాయపరం ఎలా ఉందంటే, వాళ్ళు వచ్చి మాకు కొలిసిస్తే చాలండి, వాళ్ళకి ఇచ్చేయండి. కాకపోతే ఇది మొత్తం కొలిసి మా ల్యాండ్ మాకు ప్రొవైడ్ చేయాలని, ఎలాంటి గొడవలు లేకుండా అందరం కలిసిమెలిసి ఒక ఊర్లో ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఎలాంటి గొడవలకి తావు లేకుండా మాకు ఈ ల్యాండ్ ని సపరేట్ చేసించాలని కోరుకుంటున్నాము. మేము ఇక్కడ 30-40 సంవత్సరాల నుంచి నివసిస్తున్నాము. మాది ఎస్సీ కమ్యూనిటీ. అయితే ఖమ్మం విజయరామరెడ్డి ఇది అప్పుడు మాకు ఇచ్చిన భూమి 30 ఏళ్ళు అవుతుంది. ఎవరు గుర్తు తెలియని ఎన్ఆర్ఐ ఇప్పుడు వచ్చి ఇది మాదని ఆక్రమించుకున్నాడు. మేము నైట్కే వచ్చి రాళ్ళు పాతాడు. ఏంది దౌర్జన్యం అని వస్తే అడిగితే ఇది నాది అన్నాడు. లేదండి ఇది మాది అని అంటే, మీ ప్రూఫ్స్ ఏమైనా ఉంటే తీసుకురండి, తీసుకొచ్చి మీరు రుజువు చేయించుకోండి, తీసుకోండి అని మేము చెప్పాం సార్. వస్తే అంతా ఒక అల్లకొల్లం సృష్టించారు. ఉదయం 8 గంటలకు వచ్చి ఎంఆర్ఓ పోలీస్ శాఖ గారు ఈ సమస్యను కలవ చేసుకొని మాకు పరిష్కారం చేసి న్యాయం చేయండి, మా భూమి మాకు ఇప్పించండి, మాకు ఈ భూమి తప్ప ఇంకోటి లేదు మాకు. అనిల్ సుబ్బారెడ్డిది ల్యాండ్. విజయరామరెడ్డి గారు ఆ రోజు మాకు ఇక్కడ ల్యాండ్ పెట్టి ఆ తుఫాను బాధ్యతలకు ఇచ్చిన కాలనీ ఇది. బాధ్యతలకు ఇచ్చిన కాలనీ ఏడు నుంచి మేము వాడుకుంటా. అప్పటి నుంచి కూడా అది మీరు దెబ్బలు వేసుకున్నారు, మంచి వేసుకున్నారని ఆ రోజు ఆయనే చెప్పిపోయిండు. ఈరోజు ఎన్ఆర్ఐ కుడుపుల ప్రభాకర్ అని ఆయన వచ్చి ఈడ దౌర్జన్యం చేసి రాత్రి ఫినిషింగ్ చేసి పొద్దున చాలా మంది వచ్చి ఈడైతే అయ్యా టుద్దు సర్వేలు పిలిపించుకుందాం, మాట్లాడుకుందాము ఆయన అడిగినాము. మేము సర్దుబాటు అయినాము. ఆడికుంటే ఆడికి ఆయన తీసుకోమను, మాది ఎంత ఉందో అంత వదిలిపెట్టమని మేము కామందలు అని దయచేసి అడుగుతున్నాము. చెప్పు. రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ మాకు న్యాయం జరిగేటట్టుగా చూడండి. ఈ గొడవలు సమస్యలు లేకుండా సర్దుబాటు చేయండి. మాకు 1992లో వరద వచ్చిందండి.